శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ శుక్రవారం, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఊహించని విధంగా లాభాలు ఉంటూ ఉన్నాయి. ఉద్యోగంలో అనేక లాభాలు ఉన్నాయి, వ్యాపారంలో అనేక లాభాలు ఉన్నాయి, అలాగే ధన ఆదాయం రీత్యా ఉన్నాయి, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా ఉన్నాయి, వాక్కు రీత్యా ఉన్నాయి, సన్మాన సత్కారాల రీత్యా మంచిగా ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది. ఏదైనా మీకు ధనము రావాలి అనుకుంటే ధనలాభాలు చాలా బాగున్నాయి. రుణాలు కావాలి అనుకుంటే రుణలాభాలు కూడా ఉన్నాయి. పూర్వం మీరు ఇచ్చినటువంటి రుణాలు కూడా మీకు వసూలు అవుతున్నాయి. ఆరోగ్యం బాగుంది. అన్ని విధాలా కూడా మీకు మానసిక ఆనందం పెరుగుతోంది. ఇంత మంచి కాలం మళ్ళీ ఇప్పట్లో వస్తుందా అనేంతగా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జీవితాశయం సిద్ధించేటటువంటి రోజులున్నాయి. మీ ముఖ్యమైనటువంటి వారికి, మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ముఖ్యమైనటువంటి వారు ఏదన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నట్టయితే వారికి కూడా మీరు వెన్నుదన్నుగా నిలబడండి. ఖచ్చితంగా ఆ పనులలో కూడా విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉన్నత విద్య బాగుంది. అలాగే స్కాలర్షిప్స్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా చాలా బాగున్నాయి. విదేశీయానాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశీయానాలు బాగున్నాయి. అన్ని విధాలా పూర్తి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి అద్భుతమైన కాలం జరుగుతూ ఉన్న కారణం చేత భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మరింత మానసిక ప్రశాంతంతో ఉంటారు. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ రీత్యా చాలా అద్భుతంగా ఉంది. వీరు ఎవరికన్నా రికమెండేషన్ చేసినా బాగుంటుంది. ఎవరి రికమెండేషన్ అన్నా తీసుకుని వీరు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా బాగుంటుంది. వీరి స్వయం కృషితో వెళ్ళాలన్నా కూడా బాగుంటుంది. ఏ రూపకంగా అయినా కూడా వీరికి ఉద్యోగంలో చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. శక్తి వంచన లేకుండా మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో ఉద్యోగ జీవితంలో అది అద్భుతంగా కొనసాగుతోంది, అద్భుతంగా రాణిస్తుంది అని కూడా తెలియచెప్పగలను. వస్త్రలాభాలు, వస్తులాభాలు, ద్రవ్య లాభాలు చాలా బాగున్నాయి. కుటుంబ జీవితం చాలా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. వారికి అభివృద్ధి ఉంది. వివాహ జీవితం బాగుంది. అలాగే వివాహం కావలసినటువంటి యువతీ యువకులకి కూడా చక్కటి వివాహాలు జరుగుతాయి. అనేక రకాలుగా గురువుగారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటూ అన్ని అంశాలలోనూ మీకు ఉన్నతమైనటువంటి అభివృద్ధినిస్తోంది. ఇంతకన్నా ఇంకా ఏమి కావాలండి? అన్ని అంశాలు బాగుంటాయి అని చెప్పి ఢంకా బజాయించి చెప్పుకోవచ్చు. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా ఒక పని కొద్దిగా వెనకబడింది అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిని మటుకు చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఆ పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనేక రకాలుగా గురువుగారి యొక్క అనుగ్రహము విస్తరిస్తూ ఉన్నప్పుడు మీకు ఎన్నో రకాలుగా అభివృద్ధి ఉంటుంది. ఇది తథ్యం. యోగా చెయ్యండి. గురువు ఆలయానికి వెళ్ళి గురువుగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింతగా మీకు ప్రశాంతత లభిస్తుంది, అభివృద్ధి లభిస్తుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా రోజులుగా చెప్తూ ఉన్నాను. మిథున రాశి వారికి గ్రహగతుల యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. ఇలా అననుకూలంగా ఉన్నప్పుడు చేయవలసినటువంటి పరిహారాలు తప్పనిసరిగా కొన్నిటినైనా చెయ్యండి అని చెప్తూ వస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మీ మాటకి బలం పెరుగుతుంది, మీ వ్యక్తిత్వానికి బలం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్నో రకాలుగా మానసికమైనటువంటి అధైర్యం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక సూచన కూడా చేస్తున్నాను, వీలైనంత వరకు పాటించండి. మీ కుటుంబంలో ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు, అంతర్దశలు బలంగా ఉన్నాయో వారిని ఆశ్రయించుకొని ఉండండి. ఆశ్రయించుకొని అంటే పొద్దుగుకులు వాళ్ళ పక్కనే ఉండమని కాదు. ఏ పని ప్రారంభిస్తున్నా వాళ్ళ పేరుతో చేస్తున్నాము, ఇది వాళ్ళకి చెందుతుంది, వాళ్ళు చెయ్యమంటే నేను చేస్తున్నాను, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఇలాగ కొద్దిగా మనసులో అనుకొని చేయడం ప్రారంభించండి. చాలా వరకు మీ పనులు అయిపోతాయి. ఏ పని మీదైనా మీరు బయలుదేరి వెళ్తున్నప్పుడు చక్కగా తల్లి తండ్రి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని దీవిస్తారు. ఈ దీవెన మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది.
మీ జీవితానికి చాలా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఏ అనర్థాలు జరగకుండా ఆ మాతృదీవెన కాపాడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పని చెయ్యండి. మీరు జీవితం అంతా సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తోంది. గురువు గారి యొక్క లాభస్థాన స్థితి కానీ, కేతువు యొక్క తృతీయ స్థాన స్థితి కానీ, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలు చాలా లాభాపేక్షగా ఉంటాయి, ఆ దారి తీస్తాయి. అలాగే ఒక భోగాన్ని ఇస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, ఒక ఉల్లాసాన్ని ఇస్తాయి, ఒక ఉత్తమమైన స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళేటట్టుగా ఉంటాయి. ఎన్నో రకాలుగా మీకు వృద్ధి కలుగుతుంది. ఇక్కడ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడం ద్వారా మీ జీవితాశయం సిద్ధిస్తుంది. అలాగే లాంగ్ స్టాండింగ్లో చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సంకల్పించుకోండి, అతి త్వరగా సిద్ధిస్తుంది. కార్యసిద్ధి జరుగుతుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి ఆభరణాలు, ఏదైనా సువర్ణ ఆభరణాలు, అలాంటి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. శనిగారిక రాశి మారి వెళ్ళిపోయేటటువంటి కాలం సంప్రాప్తం అవుతోంది. మీకు అనేక రకాలుగా ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా మీ మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. గురువుగారు లాభంలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. పైగా చంద్రరాశి నుంచి అంటే చంద్రుడికి గురువుకి ఉన్న అవినావభావ సంబంధమే చాలా గొప్పది. దాన్ని మనం అవినావభావ సంబంధం అంటాం. కానీ వారిద్దరికి ప్రత్యక్షంగా కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మైథలాజికల్గా తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చంద్రుడి నుంచి లాభంలో గురువు ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్ర రాశి నుంచి ఉన్నప్పుడు చాలా మనసు ఉల్లాసంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు ఆ కాలమే నడుస్తూ ఉన్న కారణం చేత ఖచ్చితంగా మీకు అదృష్టవంతమైన కాలమే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో ఏవైతే ముఖ్యమైనటువంటివి సాధించాలి అనుకుంటారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. మీకు సంకల్ప బలం పెట్టుకోండి, ఆ దిశగా మీరు అడుగులు వేయండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒక సంకట స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండు విధాలైనటువంటి పరస్పర ద్వంద్వ వైఖరితో ఉండేటటువంటి ఫలితాలు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, కానీ అక్కడ ఏదో ఒక క్లాజ్ ఉంటుంది. మీరు ఇలా చేస్తే మేము ఒప్పుకుంటాం సంబంధానికి అన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పూర్వం కన్నా ఇప్పుడు మేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొద్దిగా కఠినతరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఈ రకమైనటువంటి కండిషన్స్ అన్నమాట భార్యాభర్తల మధ్య ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో ఎన్నో రకాలుగా మీరు సహాయ సహకారాలు కోరతారు, వాళ్ళు కూడా ఇస్తారు. మేము మీకు ఇది చేస్తాం, మీరు మాకు అది చెయ్యండి అని ఏదైనా ఒక ఇది పెడతారు. ఇలాగా ప్రతి పని మంచి జరగడానికి అక్కడ ఏదో ఒక క్లాజ్ పెట్టడం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలాంటి పరిస్థితులు కొంచెం ఓర్పు కలిగి ఉండండి, అన్ని పరిస్థితులు సెటరేట్ అయిపోతాయి. రాజకీయ నాయకులకు బాగుంది. అయితే అన్ని వర్గాల వారికి కూడా కొంచెం మానసికంగా ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిని జయించడం కోసం యోగా చెయ్యండి, తప్పనిసరిగా యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారి యొక్క స్థితి మరి ఒక 2 నెలలకి పూర్తిగా మారిపోతుంది. రాశి మారిపోతున్నారు, లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు. అన్ని విధాలా అదృష్టవంతమైన కాలమే. ఇది చాలా వరకు మీకు అదృష్టవంతమైనటువంటి జరుగుతూ ఉన్నటువంటి కాలము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. షష్ఠ స్థానము యోగిస్తోంది, నవమ స్థానము యోగిస్తోంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీకు అనేక విధాల మంచి రోజులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనుకోని విధంగా జరిగేటటువంటి పనులుంటాయి, విజయావకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుండేటట్టుగా ఉంది. పూర్వం ఏదైనా అనారోగ్యం చేసినా అదంతా అనుకూలమయ్యి ఆరోగ్యానికి దారితీస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. ఏదైనా స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి, బాగున్నాయి, అభివృద్ధిలో ఉన్నాయి. విద్యార్థులకి బాగుంటుంది.
అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. పిత్రార్జితాలు చేతికొచ్చేటటువంటి పరిస్థితి. ఏదైనా ధనము పెట్టుబడి పెట్టాలా అనేటటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అయితే పెట్టుబడులు మటుకు ఇప్పుడు పెట్టవద్దు. ఏ వ్యాపారంలోనూ ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయం కాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. మీకంటూ ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే ఆ శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని రకాలుగా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడేటటువంటి అంశాలే జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్నో విధాలుగా అభివృద్ధి పదంలోనే ఉన్నారు, ఇంకా కూడా ఉంటారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. జీవితం చాలా సంతృప్తిగా గడిచిపోతోంది. ఏ కారణంగానైనా ఏదైనా చిన్న అసంతృప్తి ఏర్పడుతూ ఉన్నట్లయితే రాహుకేతువులకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, దుర్గామ్మవారికి పూజ చేసుకోండి, దుర్గనామాలు జపించండి. మరింత ప్రశాంతంగా ఉంటారు, మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. అన్ని అంశాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కష్టపడవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. అయితే మీ కష్టం అతి త్వరగా ఫలించేటటువంటి రోజులున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. గ్రహాల యొక్క అనుగ్రహం లేకుండా ఉన్నట్లయితే వారు చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ మీకు అనుగ్రహం అనేది లేకపోయినా కూడా 2 గ్రహాల యొక్క స్థితి 6వ స్థానంలో చాలా చక్కగా యోగిస్తోంది. 6వ స్థానం అనంగానే మనకి అది శత్రు రోగ రుణస్థానం. ఆ స్థానంలో ఎప్పుడైతే బుధుడు గాని, రాహు గాని ఉన్నారో మీకు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతున్నాయి. మీ బుద్ధి బలం వికసిస్తోంది. అనేక రకాలుగా మీకు సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఆత్మ సంయమన శక్తి ఉంటుంది. సంకల్ప సిద్ధి జరుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. మీరు ఏ ప్రణాళికలైతే వేసుకున్నారో వాటన్నిట్లలోనూ సక్సెస్ కనిపిస్తుంది. విరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు ఇంత చప్పగా ఉంది వ్యవహారం, ఇలా కాదు, మనం ఇలా చెయ్యాలి, ఇంకెప్పుడు ధైర్యం చేయకపోతే మనం ఎలాగ అభివృద్ధిలోకి వెళ్తాము అనుకుంటారు. 2-3 రకాలుగా ఆలోచించుకొని ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాటిని అమలు పరుస్తారు. విజయం సాధిస్తారు. చక్కటి ఆత్మసంతృప్తితో ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు మీకు ఉండబోతున్నాయి కాబట్టి సంకల్పానికి చాలా ప్రాధాన్యతనివ్వండి. గట్టిగా అనుకోండి ఏ పనినైనా. ఖచ్చితంగా అది విజయం దిశగా వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ప్రారంభించిన ప్రతి పనిలోనూ కృషితో పాటు ఓర్పు, ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు, లలిత అమ్మవారి స్తోత్ర పారాయణలు చాలా చాలా ముఖ్యం. తప్పనిసరిగా చేసుకోండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టవంతమైన కాలం ఇంకా కొనసాగుతోంది. వీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు. గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది అద్భుతంగా. శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఉంది. కేతువు గారి అనుగ్రహం కూడా ఉంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోకర్లా. వివాహాది శుభకార్యాలు అవ్వాలి అనుకున్న వారికి అయిపోతాయి. వివాహ జీవితంలో ఉన్న వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. సంతానం చక్కగా మాట వింటారు. మాతృవర్గ రీత్యా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉన్నా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. అయితే శనిగారికి ఒక్కసారి మటుకు తైలాభిషేకం చేయాల్సి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు దొరుకుతున్నాయి. రుణాల విషయంలో రుణాలు ఏదైనా మీకు ఇంకా కావాలి అనుకుంటే కూడా మీకు దొరికేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా బాగున్నాయి. గురువు యొక్క ఆరాధన చేయండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే గురువుగారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ పనులన్నీ అయిపోతాయి. సాధించలేనిదంటూ ఏదీ లేదు. గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే జీవితంలో వాళ్ళు చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంటారు. ఉత్తమమైన మార్గంలో ఉంటారు. ఇది చాలా చాలా సంతృప్తికరమైనటువంటి వ్యవహారం. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా చక్కగా ధనలబ్ధి కలుగుతుంది. ఊహించని విధంగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త ప్రశాంతత వస్తోంది ఇప్పుడిప్పుడే. ఇలా మీరు ఏ రకంగా మీరు ఇది బాలేదా అని అనుకున్నారంటే అది బాగుండే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అన్ని రకాలుగాను మీకు సంతృప్తికరమైన జీవితం కొనసాగుతోంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. యోగా చేయండి, మరింతగా బాగుంటుంది. శుభం. ఎన్నో రకాలుగా అదృష్టం కలిసి వస్తోంది. వీరికి గురుబలం లేకపోయినా
రాహుకేతువుల బలాలు లేకపోయినా శనిగారి బలం చాలా అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు బుధ, శుక్రులు గాని, రవి గాని చాలా చాలా బాగున్నారు. అంటే మీరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఖచ్చితంగా విజయావకాశాలకు దారితీస్తుంది. స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దానికి తగిన కృషి చేసి విజయాన్ని సంపాదిస్తారు. రుణాలు సులభంగా దొరుకుతాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలున్నాయి. బంధువర్గం గానీ, మిత్రులు కానీ మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా మీకు సహాయ సహకారాలు అందించే దిశగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎక్కడా కూడా ఈ పని మనము చేయలేము అనేటటువంటి నిరాశావాదమే ఉండదు. పూర్తి ఆశావాదంతో ఉంటారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ప్రారంభమైంది మీకు. మొన్నటి వరకు కూడా అంతగా గ్రహస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని రకాలుగా ఓర్పు పట్టి ఉండండి అనే చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఇన్ని గ్రహాలు, ఇంచుమించుగా 5 గ్రహాల యొక్క ఉన్నతి కనిపిస్తోంది. పూర్తి అనుకూలతలోకి వచ్చేసారు మీరు. కాబట్టి సంకల్ప బలానికి చాలా చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. సంకల్ప బలంతో ఉండండి. ఆ బలాన్ని పుంజుకోండి. సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇక అన్ని విషయాలు బాగుంటాయి. ఒకసారి మళ్ళీ గ్రహస్థితులు మంచిగా ప్రారంభం అయ్యాయి అంటే మళ్ళీ అనేక విధాల అనుకూలతలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోండి. ప్రతి పనిలోనూ కృషి చేయండి. భగవంతుణ్ణి నమ్మండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మీకు ఇక తిరుగులేని కాలం వచ్చింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంటూ వస్తున్న కాలం అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే వీరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. మీ యొక్క ప్రవర్తన తీరు చాలా చక్కగా ఉంటుంది. సంతానం పట్ల పూర్తిగా క్రమశిక్షణాయుతంగా ఉండి వారు మిమ్మల్ని చాలా చాలా ఆనందింపజేస్తారు. మానసికోల్లాసం పెరుగుతుంది. సంతానం కూడా చక్కటి అభివృద్ధిలో ఉంటారు. ఏదైనా రుణ బాధలు తీరిపోయేటటువంటి అవకాశము, కొత్త రుణాలు కావాలంటే దొరికే అవకాశము, వివాహ జీవితంలో కాస్త సంతృప్తిగా ఉండడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు జరగడము, ఏదైనా ఉపాసనా మార్గంలో ఉన్న వారికి ఇంకా ఇంకా మానసికమైన ప్రశాంతత లభించి వారు చేసేటటువంటి ఉపాసన ఫలించిందా అనేటట్టుగా దైవం అనుగ్రహించిన సూచనలు కలుగుతూ ఉంటాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితాలు వస్తాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో రాజకీయాల పట్ల కానీ, పబ్లిక్ రిలేషన్స్ పట్ల కానీ, వ్యాపార భాగస్వాముల పట్ల కానీ చాలా వరకు మీకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంత ప్రశాంతత తెచ్చుకోండి. మీకు ఈ గురుబలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ కృషి ఫలిస్తుంది. ఈసరికే ఫలించింది కొంతవరకు. ఇంకా ఫలించవలసి ఉంది అంటే గనక ఇంకా ఖచ్చితంగా ఫలిస్తుంది. అనేక రకాల మీకు అభివృద్ధి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. గురువు గారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి. ప్రార్థనలు చేయండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. శివారాధన కూడా చేయండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా మీరు వేచి ఉండవలసినటువంటి కాలమే ఉంది. ఏ విషయంలో అయినా సరే. కానీ ద్వితీయ స్థానంలో ఏర్పడ్డటువంటి బుధగ్రహ సంచారము కానీ, శుక్రగ్రహ సంచారము కానీ మీ సున్నితమైనటువంటి ప్రవర్తనని సూచిస్తూ ఉంటుంది. మాట తీరు బాగుంటుంది. ఎవరినైనా మీ మాటతో ఆకట్టుకోగలుగుతారు. కానీ పనులు అవుతాయా అంటే అంతగా చెప్పుకోదగ్గ పనులైతే ఏమీ కనిపించట్లేదు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, రుణ బాధల రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అనుబంధం రీత్యా కానీ పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఏదైనా దీక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక శివమాల వేసుకోవడం కానీ, భవానీ మాల వేసుకోవడం కానీ. శివరాత్రి అయిపోయి ఉన్నది. ఇప్పుడు మాల వేసుకోవడం కష్టం. ఎందుకంటే శివరాత్రికి శివుని దర్శనం చేసుకునే వరకు మాలలు ధరిస్తారు. కానీ అటువంటి మాల ధరించకపోయినా దీక్ష తీసుకోండి. దీక్ష తీసుకోవడానికి వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. నియమానుసారం జీవితాన్ని ఒక క్రమశిక్షణగా ఉంచుకోవడానికే దీక్ష తప్ప ఇక ఇందులో వేరే ఉద్దేశం ఉండకూడదు.
ఎప్పుడో శివరాత్రి మళ్ళీ సంవత్సరానికి కదండీ! మేము అప్పటి వరకు ఈ దీక్షలోనే ఉండాలా? అది కాదు. ఒక 30 రోజులో, ఒక 40 రోజులో మేము దీక్ష తీసుకుంటాము. ఒక దీక్షగా ఉంటాము అని ప్రతిజ్ఞ జేసుకోవడానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అలా ఒక ప్రతిన బూని మీరు ఈ దీక్ష తీసుకోండి. నియమానుసారము జీవితాన్ని చక్కగా క్రమశిక్షణాయుతంగా పెట్టుకోండి. చాలా వరకు మీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషి చెయ్యవలసినటువంటి కాలము, ఓర్పు కలిగి ఉన్నటువంటి కాలము కనిపిస్తూ ఉన్నది. వీరు అన్యోన్యత విషయంలో ఎవరితో అయినా సరే, ఆత్మీయత అనురాగాల విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల వ్యవహార రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అసలు ఏ దాని గురించి ఆలోచించినా కృషి చేస్తూ వెళ్ళాల్సిందే, మౌనంగా ఉండాల్సిందే. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలించడం లేదు. శుక్రాచార్యుల వారైనా పూర్తిగా అనుకూలిస్తున్నారా అంటే రాహుతో కలిసి ఉన్నారు. ఇది చెప్పదగినటువంటి జాగ్రత్త అన్నమాట. అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ సన్నిహితత్వాన్ని దెబ్బతీయడానికి వీరు చూస్తూ ఉంటారో మనకి తెలీదు. ఎవరితోటి సన్నిహితంగా ఉన్నా అది చెడే విధంగా ఉంటుంది. ధనానికి ఇబ్బంది ఉండే విధంగా ఉంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి జరగడం కష్టంగా ఉంటుంది. మీరు ఏ పని పట్టుకున్నా ఓర్పుగానే ఉండాలి. హనుమాన్ యొక్క ఆలయానికి వెళ్ళండి. ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. వీలైనంత వరకు ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వెయ్యండి. ఒక 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, అట్లా కనీసం ఒక 11 సార్లైనా వెయ్యండి. మీకు చాలా చాలా ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన మానద్దు. ఇది కూడా పూర్తిగా చెప్పదగినటువంటి సూచన. సర్వే జనా సుఖినో భవంతు.